అరటికాయ తాలింపు ఎంతమందికి తెలుసు? ప్రాసెస్ చూసేద్దాము మరి. ఒక కడాయిలో ఆయిల్ తీసుకుని దానిలో పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయ ముక్కలు, కరివేపాకు వేసి మొత్తం ఫ్రై చేసుకోవాలన్నమాట. దీనిలో నచ్చితే వెల్లుల్లిపాయ వేయచ్చు, బట్ నేనైతే వేయలేదు. ఇవన్నీ వేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత అరటికాయని చిన్న చిన్న ముక్కల కింద పీసెస్ కింద కట్ చేసుకుని దాంట్లో వేసేయాలన్నమాట. వేసేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇది ఒక నిమిషం ఇలా మగ్గిన తర్వాత దానిలోనే పసుపు, కావాల్సినంత ఉప్పు వేసేసి బాగా కలుపుకోవాలి. దీనిలో అయితే కారం వేయట్లేదు, ఎండుమిరపకాయలు వేసాను కదా, ఆ కారం అయితే సరిపోతుంది. యాక్చువల్గా అయితే కారం వేసుకోరు, మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు. సాల్ట్ సరిపోలేదనిపించి నేను మళ్ళీ సాల్ట్ యాడ్ చేశాను. సో ఇలా మూత పెట్టుకున్న అరటికాయలు మొత్తం మగ్గిపోవాలి, చక్కగా స్మూత్గా మగ్గిపోవాలి. మగ్గిపోయిన తర్వాత కొంచెం చింతపండు రసం వేస్తే ఈ అరటికాయ తాలింపు టేస్ట్ వేరే లెవెల్ అనమాట. చాలా బాగుంటుంది. ఒకసారి రెసిపీ నచ్చితే ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.